ఈ జోడీ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే, ఎందుకంటే వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు, వాళ్ళిద్దరూ పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళిద్దరూ ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. ఒకళ్ళు సింగింగ్ లో సెన్సేషన్ అయితే మరొకళ్ళు ఎంటర్టైన్మెంట్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద మోస్ట్ క్యూట్ కపుల్, గీతా మాధురి అండ్ నందు. వెల్కమ్ వెల్కమ్ గీతా మాధురి గారు అండ్ నందు గారు. అండ్ చాలా బాగుంది, అంటే నాకు గారు అని తెలిస్తుంటే నాకు చాలా ఎబ్బెట్టుగా ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్ గారు అబ్బా ఫర్ హ్యావింగ్ us ఆన్ ద షో. సో ఫస్ట్లీ ఇటా ఎట్ నుంచి స్టార్ట్ చేయండి. లేడీస్ ఫస్ట్, అమ్మని అడుగుదాం. ఓకే. ఇంతకీ పేరు అంటే గీత ఎలా వచ్చింది, అంటే చిన్నప్పుడే డిసైడ్ అయ్యారా? భగవద్గీతలో తనకి గీతే, నాకు గీత. నీకు గీత, నీ గీత వేరు నాన్న, నీ గీత వేరు. ఈ గీత. సో భగవద్గీతలో గీతకి మాధురి బాగుంది అని చెప్పి యాడ్ చేశారనమాట. సో చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాళ్ళు? చిన్నప్పటి నుంచి అంటే 3rd క్లాస్ నుంచి. నేనంటే చిన్నప్పుడు మీరు ఏ అల్లర్లు చేయలేదు, జనవరి 26 ఆగస్ట్ 15 పాటలు పాడేవాళ్ళు. అంటే మా స్కూల్, మా బ్యాచ్ వరకు, మా క్లాస్ వరకు కొంచెం రౌడీ లాగా ఉండేదాన్ని. కొంచెం రౌడీ అంటే ఎలాగా? రౌడీ అంటే పెద్ద, నాకు అబ్బాయిలకి ఎప్పుడు కొట్లాట ఉండేది, అబ్బాయిలు నన్ను ఏడిపిస్తుండేవారు, నేను బాగా ఉడుక్కునేదాన్ని. అందరికంటే క్లాస్ లో పొడుగు కదా. పొడుస్తుందా? అది కాదక్క, నేను అంటే ఏ టిచ్కాను మొట్టిగా. అండ్ నా క్లాస్ లో అందరికన్నా నేనే చిన్న, కానీ అందరికన్నా నేనే పొడుగు. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? చాలా ఉంటాయి. పొడుగ్గా ఉండేసరికి ఏజ్ ఎక్కువ అనుకుని పెద్ద కన్సిడర్ చేయరు చిన్నపిల్లలు. కన్సిడర్ అంటే ముద్దు చేసేవారు కాదు నన్ను టీచర్స్, ఏమి పెద్ద చెట్ల పెరిగి నీకు ముద్దు అన్నట్టు. సో నందు స్కూల్లో చాలా రెగ్యులర్ గా ఎగ్జాక్ట్ టైం కి స్కూల్కి వెళ్ళేవాడు. రోజు వెళ్ళేవాడిని, రోజు లైన్ లో నుంచి ఉండేవాడిని. ఫైన్ 1 రూపీ ఫైన్ కట్టకపోతే కొడతారు. 1 రూపీ కంటే ఎక్కువ తీసుకునేవాడిని కాదు. ఈ 1 రూపీ లంచ్ లో ఏదైనా చుడువా అలాంటివి కొనుక్కోవడానికి దాచుకోవాల్సి వస్తే తన్నులు తినాలి. రోజు వెళ్ళటం, చేయబెట్టడం, ఈ 1 రూపీతో లంచ్ లో చుడువా కొనుక్కోవటం. ఆ 1 రూపీ చుడువా కోసం ఎన్ని దెబ్బలు తిన్నావు నాయనా. సో ఇప్పుడు స్కూల్ గురించి మాట్లాడుతున్నాం మనం. స్కూల్ మెమరీస్ ఆర్ వండర్ఫుల్. అన్నిటికంటే భయాలోందన లాంటిది మనం భయపడే విషయం ఏంటి అంటే భయాందోళనకు అలా అంటారు ఈ మధ్యన. ఓకే, అలాగే మార్చేద్దాం. సో అందులో నాకు బాగా స్కేరియస్ట్ పార్ట్ ఏంటంటే అప్పుడు ఫోటోలు చూసుకోవడం. అబ్బో. బట్ అందులోంచి కొన్ని అద్భుతమైన ఫొటోస్ తెచ్చాను నేను, గీత గారివి. అవునా? అమ్మాయి నా ఫొటోస్ దొరికి ఛాన్సే లేదే. ఏమో మరి, ఒకసారి చూద్దాం. ఓకే. హౌ డిడ్ యు? ఓకే, నేను చూడలే ఈ ఫోటో ఇప్పటికి వచ్చి. ఓకే. చిన్నప్పుడు హోంవర్క్ చేసుకుంటే ఫోటో కోసం రాస్తున్నారా, మామూలుగా రాస్తున్నారా, ఫోటో తీసారా? యాక్చువల్గా ఫోటో కోసమే. లేకపోతే అంత రెడీ అయ్యి హోంవర్క్ ఎప్పుడు చేయాలి? బాగా తన్నులు తిని చేయాలి కానీ. సో నందు, ఇప్పుడు ఆవిడ గురించి నేను అన్ని విషయాలు మాట్లాడుతున్నాను కాబట్టి నందుకు టెస్ట్ పెడతాను. నేను ఒక గ్రూప్ ఫోటో చూపిస్తాను, అందులో గీత ఎక్కడున్నారు మీరు చాలా కష్టం. ట్రై చేద్దాం. గొడవలు అయిపోతే ఇప్పుడు అనవసరంగా. ఓకే, పిక్చర్. ఈ ఫోటో హౌ డిడ్ యు గెట్ ఇట్? అసలు ఈ ఫోటో ఎలా ఉంది? కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. కొంచెం టచ్ లో. అసలు నేను చూడలేదు ఈ ఫోటో. నేను కూడా అసలు ఎప్పుడు చూడలేదు. అసలు నా దగ్గర లేదు ఈ ఫోటో. ఇంకా నేను లేని ఇందులో అనలేదు మీరు. ఎక్కడ నందు? కమాన్, 3 ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, నాకు తెలిసి అయితే ఆ బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి. ఎవరి ఏ డ్రెస్ పక్కన? ఈ కార్నర్ నుంచి పింక్ డ్రెస్ అమ్మాయి పక్కన, ఆరెంజ్ పక్కన. నేనే. అదేగా నువ్వు. మీ ఆయన్ని గెలిపించడం కోసం ఏ అమ్మాయిని పడితే నేనే. అయ్యయ్యో, దయచేసి కాలేజ్ మాత్రం వద్దు. అసలు వరస్ట్ పాసిబుల్ గా నా లైఫ్ లో ఉన్నానంటే నేను కాలేజ్ లోనే ఉన్నా. దయచేసి అవి ఉన్నా కూడా పెట్టద్దు. అయితే కాలేజ్ గురించి ఇవిడ ఇంత భయపడుతున్నారంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అక్కడ. ఏం లేదు కాబట్టి భయపడుతున్నాను. అంటే మీరు భయపడక్కర్లేదు, ఎందుకంటే ఆయన కంటే పాపం యువజన కార్యకర్తలు అందరూ బాగా పరిచయాలు, ఫ్రెండ్స్ ఉంటారు. ఏ మాస్టర్, కాలేజ్ లో బయటికి రావాలంటే చక్కగా యూత్ అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ జిందాబాద్ అనుకుంటే బయటకు వచ్చేయడం. వీటిలో పంకులుగా వాడేవా, పనిచేసేవాడే వాళ్ళతో.
పేర్లు ఎందుకులే కానీ బట్ యూజువల్లీ నేను గుంటూరు వికాస్లో చేశాను ఇంటర్. వేరే కాలేజ్లన్నీ మా దిల్షనర్ జోన్లో హాలిడేస్ మాకు మాత్రం ఇచ్చేవారు కాదు. మెల్లిగా బాత్రూమ్ కి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి అన్న ఏంటన్నా మన కాలేజ్కి ఇవ్వలేదు మీరు రండి అన్న అంటే మొత్తం వచ్చేవారు. బ్యాచ్ మొత్తం 40-50 మంది వచ్చేవారు. జిందాబాద్ జిందాబాద్ ఏబీవీపీ జిందాబాద్ మొత్తం. ఒక 1 year సెకండ్ ఇయర్లో మా మ్యాథ్స్ లెక్చరర్కి తెలిసిపోయింది మొత్తం నందుగాడు ప్లాన్ చేస్తున్నాడు ఇలాంటివి. సార్ మ్యాథ్స్ లెక్చరర్ వాళ్ళు వచ్చారు, కింద వచ్చి అరుస్తున్నారు. అరుస్తుంటే డస్టర్ తీసుకుని ఇస్తురు కొట్టాడు అంత దూరం నుంచి. అందరూ ఇలా అడుక్కు తింటారా మీరు, టైర్లకి పంక్చర్లు వేసుకుని బతకండ్రా. బంకులు కొట్టినంత వరకు ఓకే. గర్ల్ ఫ్రెండ్స్ విషయం మాట్లాడదాం. గర్ల్ ఫ్రెండ్స్ మరీ నువ్వు అన్ని పొద్దులు వేస్తులు అన్నేం లేవు, 15-20 ఉండుంటాయి ఇయర్ కి. చాలా తక్కువ అంచనా ఉంది. 15-20 సంవత్సరానికి. మీరు మరీ ఇలా పొగుడుతుంటే నాకు నచ్చట్లే మ్యాటర్లోకి. సో యా, ప్రపోజల్స్ విషయం బాగా వచ్చాయి. ప్రపోజల్స్ అన్ని మీరు చేసేవాళ్ళ అవతల వాళ్ళు చేసే? మనమే చేసేవాళ్ళం. మనల్ని ఎవరు చేస్తాడు? మనమే చేయడం. అయ్యో పాపం అమాయకులు మీ ఇంట్లో. అంటే వాళ్ళు కొంతమంది చేస్తారు, కొంతమందిని మనం చేస్తాము, కొంతమంది కలిసి చేసుకుంటాము, వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అంతే. సో అప్పట్లో పాపం వాళ్ళు చాలా బాగా ఎంట పడేవాళ్ళు. ఇంటికి ఫోన్లు కూడా వచ్చేవి అనుకుంటగా. అవును. పాపం వాళ్ళకి తెలిసేది కాదు. ఇప్పుడు సారీ మార్చేసాం మేము, ఇప్పుడు వేరే గర్ల్ ఫ్రెండ్ తో ఉంటాడు, వాళ్ళకి తెలియక వీళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆంటీ ఏంటి మీ అబ్బాయి మాట్లాడలేదు అంటే నువ్వు కూడా మాట్లాడకమ్మా అని చెప్పి. సో గొడవలు అయ్యావా ఇంట్లో? అయ్యేది. అక్క ఎప్పుడైనా తీసుకెళ్లి ఊరవతలు దింపేసి వచ్చేసిందా? భయ్యా ఇలాంటి వద్దు భయ్యా. అంటే అవతల వాళ్ళు ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి మీటింగ్ పెట్టుకున్నారంట, టీం మీటింగ్. నీ అబ్బాయి ఇలా, మా అమ్మాయి ఇలా అని. సో అక్క కోపం వచ్చి కారు వేసుకుని తీసుకెళ్ళి నిన్ను కొట్లాట అయింది. నాకు అమ్మాయికి అక్క వచ్చింది, అసలు అక్క మాట్లాడట్లేదు, ఎక్కి కారు ఎక్కిచ్చింది. నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, నేను, మా అక్క కార్ డ్రైవ్ చేస్తుంది. వెళ్తున్నావు తిడుతోంది. హే అబ్బాయి నేను దిగేస్తాను అంటే సరే అని చెప్పి కార్ ఆపి దింపేసి వెళ్ళిపోయింది. జోక్ చేస్తుందిలే వస్తుందని వెయిట్ చేస్తున్నాం. 1 గంటకి రాత్రి రాలా, 10 నిమిషాలు వెయిట్ చేశారు రాలా. ఓ యూటర్న్ లేదేమో ముందుకు వెళ్ళి ఉంటుంది వస్తుంది అనుకుని వెయిట్ చేస్తున్నాను, రావట్లా. రాత్రి 1 గంట 2 అయిపోతుంది. నాకు నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు స్కూల్లో ఇచ్చినట్టు 1 రూపీస్ అలా చేంజ్ ఉంటే జోబులో 10 రూపాయలు అలా ఎంత ఉన్నాయి అంతే. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడిస్తే ఒక పెట్రోల్ బంక్ వస్తే ఈ కాయిన్ బాక్స్ ఫోన్లు ఉంటాయి కదా, చేంజ్ తీసుకుని కాయిన్ బాక్స్ ఫోన్లోంచి నా ఫ్రెండ్ జైవీర్ అని ఉండేవాడు, ఆడికి ఫోన్ చేశా. బాబాయ్ మొత్తం మ్యాటర్ అంతా తెలిసిపోయింది, పెంట అయిపోయింది, నన్ను వదిలేశారు ఇక్కడ, నన్ను ఇంటికి రావాలి అంటే నేను ఎక్కడున్నాను? బిహెచ్ఎల్ దగ్గర ఉన్నా. వేరే ఆ రాష్ట్రంలో ఉన్నారు, ఈ రాష్ట్రానికి వెళ్ళారు. ఉండేది దిల్సుఖ్ నగర్. ఆడికి డొక్కు స్కూటర్ ఉండేది, కొట్టి ఆడికి ఎంతసేపు కావాలరా. 6 గంటలకు ఫోన్ చేస్తే బాబాయ్ స్కూటర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వస్తున్నా. ఆడు బయలుదేరి స్కూటర్ వేసుకుని తెల్లవారు 4:30కి వస్తే అప్పటి వరకు ఆ పెట్రోల్ బంక్ లో ఉన్నా. 7 సీటర్ ఆటో తీసుకుని మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుల కోసం కాదు, నన్ను ఇలా వదిలేశారు. నేను అక్కడ ఆటోలు లేవు, 7 సీటర్ ఆటోలు ఉన్నాయి. అప్పుడు ఆటోలను దింపించుకుని నా దగ్గర డబ్బులు లేవు కట్టనంటే కట్టి అక్కడ వెయిట్ చేస్తుంటే ఇటు వచ్చి నన్ను ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంటికి వెళ్ళాక ఏమైంది? నీకు తెలుసుగా. నాకు తెలుసు ఇంటికి వెళ్ళాక ఏమైంది. ఏమవుతుంది, ఆ రోజు పడుకుని మధ్యాహ్నం మెల్లిగా లేట్గా లేచేసరికి అందరు ఇలా వెయిటింగ్. కమ్ మై బాయ్ కమ్. బాగా వడ్డం చేశారు. సో ఐ మీన్ ఇంట్లో ఏ విషయం ఉన్నా అక్క మీద తోసేస్తావు, నేను అక్క హ్యాండిల్ చేసుకోవడానికి పాపం ఆవిడ కష్టాలు ఆవిడ పడుతూ ఉంటారు. సో ఈ అక్కడి నుంచి యాక్టర్ గా, యాక్టింగ్ అంటే నీకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, కాలేజ్ డేస్ నుంచి మోడలింగ్ అని, ఇంట్లో చెప్పకుండా ఫోటో షూట్లకి వాటికి వెళ్దాం, అక్క డబ్బులు ఇచ్చేది అన్ని వీటికి చెప్తాను. అండ్ ఈవిడ పాటలు పాడేవారు, చిన్నప్పుడు నేర్చుకున్నారు కాబట్టి సింగింగ్ తీసుకున్నారా, లేదా ఎయిర్ హోస్టెస్ అవుదాం అనుకుని అవ్వలేదు కాబట్టి సింగింగ్ తీసుకున్నారా? యాక్చువల్గా ఒక మచ్చ మీ జీవితాన్ని ఈ మచ్చ వల్ల నేను ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళలేదు. ఒక ఏజ్ వచ్చాక అప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇంకా ఈ లోపల నేను సింగింగ్ లో బిజీ అయిపోయా. ఒకవేళ గీతామాధురి గారు సింగర్ అయి ఉండకపోతే ఎయిర్ హోస్టెస్ అయ్యి ఉంటే ఇప్పుడు ప్యాసింజర్స్ అంత సిగ్గు. మీరు ఒక మ్యూజికల్ ఎయిర్ హోస్టెస్, మీ స్టైల్ అలా ఉండాలి. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ది ప్యాసింజర్స్ ఇన్ ద ఫ్లైట్. ఇప్పుడు మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని వినాలి. ఎమర్జెన్సీలో మీకు మీ సీట్ల కిందే వాటిని ఏమంటారు, ఆక్సిజన్ మాస్క్స్ ఉంటాయి. పై నుంచి వస్తాయి ఆక్సిజన్. అయితే సీట్ల కిందే ఉంటాయి సేఫ్టీ లైఫ్ జాకెట్.
లైఫ్ జాకెట్ సీట్ల కింద ఉంటాయి, పైనుంచి ఆక్సిజన్ మాస్క్స్ వస్తాయి, అండ్ మీరు ఎమర్జెన్సీలో వాటిని వాడి మీ 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 లైఫ్ జాకెట్ కున్న విజిల్ ఊదండి. ఈ లోపల చచ్చిపోతాడు. 30,000 అడుగుల ఎత్తుకి వెళ్ళాక వెళ్ళాలి. ఒకవేళ దూకాల్సి వస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయండి? దో ఆగే और दो पीछे और दो और जो మధ్యలో होता है दो రెండు ముందు होता है दो రెండు दो వెనకాల వెనకాల होता है. దుబాయ్ సైడ్ మీకు సలాం చెప్తుంది. వెరీ వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్ మీరు ఎయిర్ హోస్టెస్ అవ్వలే. బాగా వచ్చింది. సో ఆ ప్రొఫెషన్ నుంచి ఈ ప్రొఫెషన్ యూనో అది అవుదాం అనుకున్నారు, అవ్వలేదు. వెరీ గుడ్. అండ్ సింగింగ్ తీసుకున్నారు అండ్ అప్పటి నుంచి పాడుతూ ఉన్నారు. అవును. అండ్ మీరు పాడిన ఫస్ట్ పాట ఆన్ ఏ పబ్లిక్ అపీరెన్స్. నేనే సెకండ్ థర్డ్ లోనే ఉంటుంటాను. మీరు సెకండ్ క్లాసా? సెకండ్ అంటే సారీ సెకండ్ ఎగ్జామ్స్ రాశాను సమ్మర్ హాలిడేస్. థర్డ్ క్లాస్ థర్డ్ అంటే అఫీషియల్లీ రాలేదు థర్డ్ క్లాస్కి. జీన్ సినిమా వచ్చినప్పుడు. వండర్ఫుల్. సో మీ సింగింగ్ సైడ్ ఇలా జరిగింది. సో ఈ సింగింగ్ లోంచి యునో నాకు తెలిసి వన్ ఆఫ్ ది యంగ్ ఫేమస్ అండ్ సెన్సేషనల్ సింగర్స్ లో ఐ థింక్ ద టాప్ లిస్ట్ లో ఉండే పేరు గీతా మాధురి గారి. థ్యాంక్ యూ. అండ్ ఇటు సైడ్ యాక్టింగ్ అన్నారు. సో మీరు యాక్టింగ్ కోసం ట్రై చేసేవాళ్ళు. సో యాక్టర్ అయిన తర్వాత చాలా మార్పులు వస్తాయి మనలో, కానీ లోపల ఉన్న కోత అలాగే ఉంటుంది. లోపల ఉన్న డబ్బింగ్ స్టూడియోల్లో గట్టి గట్టిగా నవ్వుకోవడం, ఐ మీన్ సాంగ్ మిక్సింగ్ కి వెళ్ళినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లే పారిపోయేలాగా నవ్వుకోవడం, దేనికి నవ్వుకుంటున్నారో తెలియకపోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. చాలా ఉంటాయి, చాలా జరుగుతుంది. అండ్ మీలాంటి వాళ్ళని కలుస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా అక్కడే పరిచయాలు అవుతూ ఉంటారు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అవును. యా, ఈయన కూడా పాపం ఆయన అప్పటికి యాక్టింగ్ వచ్చిన తర్వాత యాక్టర్ ఫ్రెండ్స్ కూడా అవుతూ ఉంటారు. సో అక్కడి నుంచి లైఫ్ ఇంకో కొత్త మలుపు తిరుగుతూ ఉంటుంది. రైట్. సో మీకు మీ ప్రొఫెషన్లోకి వస్తున్న టైం నుంచే మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్ మీ గురించి ఏం చెప్తున్నారో గీత గారు. Let's అర్థమైపోయింది. see. గీత గురించి చెప్పాలి అంటే షీఈ్ మోర్ లైక్ మై సిస్టర్. అండ్ మెమరబుల్ మూమెంట్స్ అంటే నాకు దానికి చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇట్స్ బీన్ 12 to 13 years వీఆర్ టుగెదర్. అండ్ మెయిన్గా రామాచారి గారి క్లాసెస్లో వెనకాల కూర్చునేవాళ్ళం. అప్పుడు నేను ఏదైనా జోక్ వేసి అది నవ్వినా అది పట్టుబడిపోయేది. తర్వాత రికార్డింగ్స్లో ఇద్దరం రికార్డింగ్స్కి వెళ్ళాము అంటే డెఫినెట్గా రికార్డింగ్ లేట్ అవుతుంది. 1 hourలో అవ్వాల్సింది డెఫినెట్గా 3-4 hours అవుతుంది. ఎందుకంటే మాకు సగం టైం నవ్వుకోవడానికే సరిపోతుంది. అలా చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. అంటే మేము నవ్వి 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 మ్యూజిక్ డైరెక్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. ఇలాగే అది ఎన్నో హైట్స్ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్, హర్ ఓన్ సాంగ్ డెడికేటింగ్ టు దిస్ బ్యూటిఫుల్ కపుల్. ఆవిడ అన్నట్టు ట్రై చేద్దాం ఒకసారి మనం. ఊరికే నవ్వుకుంటున్నారు కదా, ఊరికేనే ఇద్దరు వ్యక్తులు ఏమీ తెలియకుండా నవ్వుకుంటే అవతల వ్యక్తికి ఏమర్థం? నిజంగా నాకు నవ్వు వస్తుంది. ఆవిడ ఎందుకు వస్తుంది ఏమో నాకు తెలియదు. నాకు నవ్వు ఆయన పేరు ఒకళ్ళ ఇద్దరు కుద్దూస్ గారు, జాకిర్ ఖాన్ గారు, వీళ్ళందరూ ఆయన ఏమని చెప్పి తిట్టెళ్ళి పేరు. మొన్న రాత్రి కూడా అనుకున్నాం ఏదో మీ బొందలు మీరు పాడుకుని ఏదో ఏడవండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. సో ఇలా ఉన్న నందు ఇలా మారాడు, అండ్ అలా ఉన్న గీత ఇలా అయ్యారు. మీ ఇద్దరు మ్యూజిక్ కి మీ ఇద్దరికి చాలా దగ్గర సంబంధం ఉంది. సో ఆవిడ తిడుతున్నా నీకు మ్యూజిక్ లాగే వినిపిస్తూ ఉంటుంది డెఫినెట్ గా. సాగదీ ఏంటి బుజ్జి నేను చెప్తుంటే నీకు అర్థం కాదేంటి అనే లోపు నేను బట్టలు వేసుకుని బయలుదేరిపోతాను కదా బయటికి. సో ఇప్పుడు పని చేద్దాం. నేను మీకు ఒక ఆడియో సాంగ్ వినిపిస్తాను. ఓకే రైట్. అది ఒరిజినల్ గా లేకుండా నేను దాన్ని మర్డర్ చేస్తాను. ఆ సాంగ్ ని, ఆ సాంగ్ ఏంటి అనేది ఒరిజినల్ మాకు చెప్పాలి. ఓకే, రెడీయా? సో ఒక హార్న్ మీరు తీసుకోండి, మౌత్ ఆర్గన్ మీరు తీసుకోండి. ఫస్ట్ సాంగ్. తర్వాత మార్ ఖాన్ దిల్ కా షోర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్కు కుక్కురు కురు కుక్కురు కురు. వేరే సుద్లా ఓకేనా శృతి? మేము మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటే మీరు ఇక్కడే ఉంటారు. తగిడి తగిడతా అంతే. ఓకే, ఫస్ట్ ఆన్సర్ మీకు రైట్ ఆన్సర్. మీ పాయింట్స్ వచ్చాయి.
సో ఎస్ మీ ఇద్దరి మధ్యలో మ్యూజికల్ కనెక్షన్ సూపర్ గా ఉంది. ఈ కాంబినేషన్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను నేను. ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇస్తాను నేను. ఈ వర్డ్ ని బయటికి చెప్తారు. ఆ బయటికి చెప్పినప్పుడు అవతల వ్యక్తి అంటే మీ పార్ట్నర్ మీరు ఏ వర్డ్ చెప్తున్నారో మాకు బయటికి చెప్తారు. కానీ అసలు విషయం ఏంటంటే ఏ వర్డ్ అయితే మీరు చెప్పాలో అది స్క్రీన్ మీద వస్తుంది, మీ పార్ట్నర్ చూడరు. ఓకే. అండ్ మీకు నేను ఒక లాలీపాప్ ఇస్తాను. లాలీపాప్ ఏంటి? లాలీపాప్ చేతిలో బాగోదు కాబట్టి నోట్లో పెట్టుకుంటాం. నోట్లో పెట్టుకుని అక్కడ ఏమున్నదో చెప్తారు బయటికి. ఓకే. వెరీ గుడ్, గెట్ ఇట్. ఇది ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో కోడ్ లాంగ్వేజ్ నేను పెంపొందించడం కోసం మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఫైర్ అప్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఓ తీసుకోండి లాలీపాప్. తినేలాంటిదేనా? గత 10 ఎపిసోడ్స్ గా వాడుతున్నాను. తినేది అది, కడగడం వాడడం. అదే 2 times వాడే అందుకని. ఏంటండి మీరు మరి లేదు, కరగలేదు. కరగలేదు. మీరు చూడకూడదు వర్డ్. నీకోసం వర్డ్ వస్తుంది. ఓకే, రెడీ గీత గారు? 1 second భయ్యా, లాలాజలం వచ్చేస్తారు. టిష్యూస్ వాడు. కమ్మగా. లోపల ఉండాలి, లోపల ఉండాలి. జాగ్రత్త బుజ్జి. ఓకే, లాలీపాప్ ఇన్సైడ్. నవ్వినా లాలీపాప్ ఉండాలి లోపల. ఇంకేంటి భయ సంగతులు? ఉక్రోషం. రితిక్ రోషన్. ఉక్రోషం మా భయ్యా. ఓకే, రెడీ గీత గారు? మీకోసం వర్డ్ పాప్కార్న్. పాప్కార్న్. బాబీ సేగల్. సొంగను దొంగ ఏంటి చెండలంగా? పాప్ సింగర్. బాగా ఆడుతున్నారండి. ఏదో చీట్ చేస్తుంది, నాకు రావట్లే అలాగా. లాలీపాప్ మార్పిస్తాను, ఆగండి. ఇటువంటి వద్దు. ఓకే, నెక్స్ట్ వర్డ్. ఉంటది ఇది. అసలు వినకు, కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటమ్మా మా కబుర్లు చెప్తావేంటి? ఆకలేస్తే అక్కడ కారిపోతుంది, అక్కడ కారిపోతుంది. నమ్మకమ్మా. ఆకలి ఆకలేస్తుంది. अकेले हम अकेले तुम. పాకిస్తాన్. వాళ్ళ కజిన్ సిస్టర్. భయ్యా ఆఫ్ఘనిస్తాన్ చెప్పమంటే పాకిస్తాన్ చెప్తాను. తెలియట్లేదు, చెప్పుకుంటూ చంపేస్తుంది. పక్కన నుంచి ఆకలి ఆకలిస్తే ఆకలిస్తే అని ఇలా చూస్తున్నా మూతిని. ఏంటి చూసేది? సరే, నేను ఇంకో పదం ఇస్తాను, నోట్లో పెట్టుకో. ఏ నువ్వు పాట పాడు. ఏమంటివి జాతి నమ్మన్న సూత సుతులందు నిలవ అర్హత లేదందు. ఎంత మాట, ఎంత మాట. ఎంత మాట చెప్తుంది. వాషింగ్ మెషిన్. అంటే మీరే పాడుతున్నారన్నమాట. మీరు పాట పాడండి ఒకటి. ఇంపాసిబుల్. ఇలాంటివన్నీ చెప్తుందా? కోపం. పనస పొట్టు. కూకు బాయ్. గూట్లో గూట్లో కోకు పెట్టావా? గుటుక్కు తిన్నావా? కోకొల్లలు. ఏంటి అంతసేపు దాన్ని? కోతి. కొమ్మచ్చి. కోకా కోలా. ఏ విసుకుంటావేంటి భయ? హలో, ఏమిటి? శాంతి. కో కో షారుఖ్ ఖాన్.
రా రా రో కాకరకాయ క్రొకొడైల్. సో ఈ రౌండ్ క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. మా కోసం మీరిద్దరు ఒక్కొక్క పాట పాడితే లాలీపాప్ నోట్లో ఉండగా నేను డైలాగ్ చెప్తాను, ఏంటో చెప్పుకోండి. సైడ్ లో పెట్టుకో. తక్కువ కాకుండా ఈజీగా ఉంది. వీడు పాట పాడతారు చూడండి. నన్ను కొడుతుంది మధ్యలో. కమాన్ టేక్ 2 D మైనస్ తీసుకోమా. తగిడతా ఇదే గీతా మాధురి గారి ఒరిజినల్ వాయిస్. అన్ని ఆటో ట్యూనర్లు వేస్తున్నారు అక్కడ దీనికోసం. సో అండ్ ఇంత దారుణంగా అంటే లాలీపాప్ వల్ల అలా అనిపించింది, కానీ ఒరిజినల్ గా ఆ పాటను పాడింది మీరే. మా కోసం మీరు ఓన్ గా పాడిన అదే సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మంచమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగే ఓసిన డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఓయ్ సచిన్ బట్టే తెచ్చి నన్ను సిక్సర్ పికేసినట్టు పుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే. రబ్బరు ముత్తే పెట్టి గాజు సీసాలు కుక్కేసినట్టు ఉక్క పోసేస్తాందే రారు డార్లింగే. చేసిన బెట్టింగ్ చాలే గాని ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగే. వెరీ గుడ్ సార్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక అద్భుతాలు చేయబోతున్నాం మనం ఇక్కడ. సో ఇప్పుడు ఈ రౌండ్ లో ఏంటంటే ఈ డబ్బాలో ఒక వస్తువు ఉంటుంది. ఓకే, ఈ వస్తువు అంటే కాంబినేషన్ 1-2 ఐటమ్లు ఉంటాయి అందులో. దాన్ని డైరెక్ట్ గా దాని గురించి చెప్పకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఓకే, అండ్ డైరెక్ట్ వర్డ్స్ యూజ్ చేయకూడదు, దానికి సంబంధించిన డైరెక్ట్ వర్డ్స్ ఓకే యూజ్ చేయకూడదు. రైట్? ఓకే. గీత గారు మీరు అట్టే ఉండండి. నందు నువ్వు ఇటు షిఫ్ట్ అవుతావు. సో ముందు గీత గారితో స్టార్ట్ చేస్తాను నేను. ఓకే. గీత గారు ఇప్పుడు ఒక దెయ్యం పిల్ల. ఓకే, ఇప్పుడు కదా ఎప్పుడు అంతే. యా, అది నేను డైరెక్ట్ గా అనలేను కదా. ఓకే. సో ఈ దెయ్యం పిల్ల ఇప్పుడు మీకు ఇందులో ఉన్న ఐటమ్ ఆ లాంగ్వేజ్ లో చెప్తా ఉంటుంది. ఏయ్, ఓకే. ఓకే, ఫస్ట్ ఐటమ్ చూద్దామా? అలా చెప్పాలి. అలాగే చెప్పండి, క్యారెక్టర్ ఇచ్చా, మీరు ఇప్పుడు అందులోకి దూరాలి. ఓకే, కొంచెం వెనక్కి కూర్చోండి ప్రశాంత్, హ్యాపీగా. మందే షూటింగ్. ఎలా చెప్పాలి? ఓ పని చేద్దాం, మన ఇద్దరం దెయ్యాలం, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సూపర్. ఈ బొచ్చులో ఏముందంటే చాలా గుండ్రంగా ఉంటుంది, లేవగానే తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది, దీంట్లో చాలా వెరైటీలు ఉంటాయి. రాత్రి పూట నాంపల్లిలో దొరుకుతుంది. రాత్రి పూట నాంపల్లిలో దొరుకుతుంది. స్టేషన్ బయట బండుల్లో అమ్ముతారు. తీసుకెళ్తూ ఉంటాం. పానీపూరి. రాత్రి పూట స్టేషన్ మీద పానీపూరి అమ్ముతారా? కూర్చో. ఏమిటండి ఈయన బొచ్చు అన్నారు కదా అని అలాగ. ఎల్బీ నగర్ లో కూడా దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. ఒకటి చాలు మాకు. ఓకే, ఇది కాకుండా ఇంకో ఐటమ్ ఉంది, కంగారు పడకు. ఇంకొక ఐటమా? పేరెంట్ హాల్లో ఇస్తారు. ఏమిస్తారు? ఓపద్దు, తెలిసిపోద్ది. ఇది చాలా బాగుంటాయి. కలగల కలగల అనిపిస్తూ ఉంటుంది. గజ్జలు. గజ్జలే సినిమాల్లో అవి నేను బకెట్ తన్నేసినప్పుడు ఇరగొడతారు. బకెట్ తన్నినప్పుడు ఇరగొడతారు. కొండ వేస్తే ఎలక్షన్లకు వేస్తే మినిస్టర్ లాగా కూర్చో. చాలా బాగుంటుంది, రంగులు రంగులు ఉంటాయి. నువ్వు పిచ్చి దానిలా చేస్తున్నావు, దయ్యంలో చేయట్లే. పిచ్చిదే దయ్యమైంది. రంగులు రంగులు ఉంటాయి, అక్కడ ఇస్తారా పేరెంట్ హాల్లో? ఇవి మట్టి ఉంటాయి, రబ్బర్ ఉంటాయి, గాజు ఉంటాయి. గాజులు తినకు, బాగోదు. ఇదేంటి భయ్యా? తెగిపోతాను. చేతికి గాజులు వేస్తాడు కానీ దోశకు అంటే దోశ మడతెట్టాక చేయలా కనిపించింది, వేస్తారు. ఓకే, ఇదేం చూసావు? ఆ కర్టన్ ఎత్తితే ఏ వింతలు ఉంటాయి అందులో. ఇప్పుడు నీ ఛాన్స్. ఓకే. ఈయనకి ఏం క్యారెక్టర్ ఇద్దాం?
పిచ్చివాడి క్యారెక్టర్ ఇద్దాం, విక్రమ్ లాగా. అన్న సినిమాలో అవన్నీ విక్రమ్ కాదు, లాగా వేరే ఇద్దాం. ఏదన్నా ఆలోచించు. ఇప్పుడు నువ్వు 2వ క్లాస్ చదువుతూ నిక్కర్ వేసుకుని స్కూల్కి రెడీ అయిన పిల్లాడి పిచ్చాడే బెస్ట్. బాగైందా? ఆ అమాయకత్వం కావాలి. అమాయకత్వమా? దట్ ఎర్రీ వి వాంట్. ఓకే కట్టింది అమ్మా. ఐ లవ్ లెటే. బుజ్జి అందులో ఏముందంటే అవలాంచి చాక్లెట్ ఫ్యాక్టరీ, చాక్లెట్ బిస్కెట్స్. ఇంకా అలాంటి బోర్డు ఉంటే అందులో షాపుల్లో అమ్ముతారు, తినచ్చు. లాలీపాప్. కాదు అరే, అంబులెన్స్ లో రా. ఇంకా ఏమమ్ముతారు షాపుల్లో? పెన్సిల్. తినేది chocolate. లావుగా ఉంటుంది, మెత్త మెత్తగా పీచ్ ఉంటాయి. మిఠాయి. బన్. కరెక్ట్. బన్నా బన్. కాదు ఒక్కటే. బన్. బర్గర్ పైన ఉంటది అది, బన్. అదే ఉండాలి అందులో. అది కాదా ఉంది? అందులో రకాలు ఉంటాయి కదా మమ్మీ. రకాయలు ఉంటాయంట. ఏంటి బేబీ? ఓహో బర్గర్ కింద ఉండే పన్నా. ఓకే ఓకే. ఈ బొంగ బర్గర్ కింద పైన వచ్చే ఉంటుంది. ఇంకోటి తీయగా ఉంటది, Sweet bun. కరెక్ట్. చెప్పదు అదే. అది లేదు అయిపోయాడే. నెక్స్ట్ ఐటమ్. ఇంకోటి పుష్యమంటది, దీపావళిలో పెట్టాలి. పుష్యమని పాముతో పాటు ఇంకోటి కలుగుతుంది. ఇంకోటి వెంటనే పుష్యమంటది, కింద పెడతాము. భూచక్రం. బన్నులో పూచక్రం ఏంటారే, పిచ్చి అనుకుంటారా నాకు? వెరీ వెల్ డన్, సూపర్, వెల్ డన్, వెల్ ప్లేడ్. మేడం గారు ఈసారి ఏం క్యారెక్టర్ నువ్వు చెప్పు. మాధురిక నాకు కొంచెం ఎప్పుడు చూడని ఒక దీంట్లోంచి ఒక యాంగిల్ తీయాలని ఉంది. ఒక లేడీ డాన్, ఎగ్జాక్ట్లీ. ఒక మంచి యాక్సెంట్ ఉన్న ఉర్రా మాస్ నాట్ ఏమిరా ఏమిరా రే ఎత్తాడి పోచామా గుడి అది. గట్టిగా తిట్టు, Okay. తిడుతూ చెప్పాలి. ఓకే. ఏందో ఇంటికి రాలేదు, ఇంట్లో పనులు సరిగ్గా చేయట్లేదా? ఏందిరా? బయట పెట్టి వేసుకుంటారు, రోడ్డుకి అడ్డంగా పెడితే ఎవడు తీస్తాడు, దాని పంచర్ అయితే ఎవడు ఇప్పుతాడు? ఎవడిప్పుతాడు? నువ్వు పంచరేస్తావా? లేకపోతే ఎదురింటి సావిత్రి నన్నే అంటది, పక్కింటి గౌరీ నన్నే అంటది. ఏం పడాలి నేను? ఎప్పుడు మరి ఎలా మరి ఇంట్లో తలుపులు పని చేయట్లేదు? బోల్టులు అన్ని తుప్పు పట్టే నూనె పోయి అంటే బయట తిరుగుతావు. మైండ్ చెప్పండి ముందు ఇద్దరు అదే ఆ బోల్టులు అని దేంతో తిప్పుతావు? దేంట్లో తిప్పుతా? స్క్రూ డ్రైవర్ తో తిప్పుతా. స్క్రూ డ్రైవర్ తో తిప్ప నీకు అదేమని ఇట్టుంటది అనుకున్నావా? పాన పెడతారు, పాన పెట్టి తిప్పుతారు. ఏ పోడు చూడు, రోడ్ల మీద వాడి తిరుగుడే, సాయి బండి లేరు కూర్చొని తినుడే. ఏం తింటావు ఆడవాడు, ఏం తింటుంటే ఇంట్లో తినచ్చు కదా. చాలా రోజులు చెప్పారు కదా, ఇంక తిట్టకండి. చెప్పమ్మా. సూపర్. సాయి బండి లేరు, ఏం ఎప్పుడు ఏం తింటుంటారు? తింటారు చాయ్ బండిలో? చాయ్ బండిలో ఏం తింటారు? క్యారెక్టర్ లో ఉండు. చాయ్ బండిలో ఏం తింటారట? చాయ్ బండిలో ఏం తింటారు బాయ్? బే అన్నావా బై అన్నావా? రెండు తప్పేనే. మొగుండేనే నీకు, రెండు తప్పేనే. బాయ్ తప్పే, బే తప్పే. వాళ్ళు డీటెయిల్స్ పోతావేది, అసలు విషయం చెప్పు. ఏం తింటారా? ఏం తింటారో చెప్పవా? చాయ్ బండిలో సమోసా తింటారు, బిస్కెట్ తింటారు. ముందు ముక్క దగ్గర ఆగచ్చు కదా. సమోసా దగ్గర ఆగినాం కదా. సూపర్. ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఇద్దాం ఇప్పుడు నందుకి? భయ్య మీరు కూడా ఆలోచించి ఏం క్యారెక్టర్ ఇద్దాం? సైకో చేద్దాం. వితౌట్ షేడ్ ఓన్లీ వాటర్. ఓకే. అబ్బా ఏమైంది? రెడీ. తాగుబోతు క్యారెక్టర్ లో నందు ఆ డబ్బాలో ఏముందో మాకు చెప్పబోతున్నాడు. మీ స్టైల్ బాబు ఇదేంటిది? ఇది ఇలాగండి. ఏ శాంబారానికి మంచిలో ముంచుకు తినేస్తున్నాడు. సాంబార్కి సంబంధించిన కొంచెం పడింది, కొంచెం పడింది. నా బుజ్జి అని. ఓకే రెడీ. లవ్లీ తెచ్చేయ్ చెప్పు. అదేంటి అంట కొట్టావు? మరి మళ్ళీ వచ్చి మరి ఇలాగే చేస్తా. అరే పల్లీలు మళ్ళీ వేయించి తీసుకురారా. బాగా మందు
పెరుగన్నం. మీ బొంద దిగిపోద్ది. ఏం తిడుతున్నావు అవి అంటే అంటే ఆవిడకి ఎలా తెలుసు ఏది దిగిపోతే నీకు తెలియాలి కానీ అంటే మంచిగా పొద్దున్నే మ్యాగీ, దోశ, అట్లు, ఇడ్లీ, పులిహోర, ఆవకాయ. మాట్లాడతారు తిట్టు ఏంది అంతేనా? ఏమైనా తాగొచ్చినావు? ఏంటి, తాగొచ్చావా? తాగిరాటం నీకు చెప్పులు నీకు కట్టు ఫుడ్. ఆ ఫుడ్ ఎక్కడ ఉంది? నువ్వేంటే కట్ చేసేది నాకు. ఏం కావాలి నేను చెప్పి నేను తెప్పించేసి చెప్పి ఏముందో చెప్పి చావు. చెప్పి చావమంటావు నన్ను. నేను వెళ్ళిపోతాను. అందులో పొద్దున్నే తింటాం కదా. పొద్దున్నే టూత్ పేస్ట్ తింటా. నువ్వు టూత్ పేస్ట్ కాదు, బాగా నూనె వేసి చేస్తారు. పెద్ద పెద్దగా పొంగుతాయి కదా, అది ఉంది లోపల. మధ్యలో బొక్కుంటదు. ఇడ్లీ పొంగుతుంది కదా. ఇడ్లీ పొంగుతుంది ఇడ్లీ కాకుండా ఇంకేం పొంగవా? పొంగదు. పక్కన కూర వేసుకుని తినచ్చు దానిలోకి. చెప్పురి. కరెక్ట్. చెప్పండి సార్ మీకు దిగిపోయినట్టుంది, కొంచెం ఎక్కువ కావాలి మాకు. కొంచెం ఎక్కువ కావాలా? చేసి అప్పుడు కచ్చా కొట్టేసి. ఇది ఈజీయే. ఇంట్లో దొంగలు రాకుండా నేను ఒకటి పెంచుతా అని చెప్తున్నాను. కుక్క అది. నీకు మంది ఎక్కువే కుక్కలాగా అనిపించింది అది. పందే కుక్క అది. కోతి. ఫుల్లి భయ్యా. ఈ ఫుల్ కాదు, నీకు మంది ఎక్కువ. నువ్వు ఫులిష్ గా మాట్లాడుతున్నావు. మంది అది సరిగ్గా చూపి ప్రపంచాన్ని చూపి అది. అది ఫుల్లీ. నీకు మంది ఎక్కువ, ఇది కన్ఫర్మ్ నాకు కాదు. హలో సమస్య బాటిల్ బాల్ చెప్తున్నా. నేను చంపేస్తాను ఇప్పుడు. సరే ఆంటీని అడుగు, అది ఫుల్లా కాదా అంటే ఇది మంది ఎక్కువే. కుక్క కాదు అది, కుక్క బొమ్మ. కుక్క బొమ్మ చెప్పు. బొమ్మ. పర్లే, మంచి యాక్టర్ ఉన్నాడు లోపల. పైకి వస్తా భయ్యా. వెరీ వెల్ ప్లేడ్. సూపర్. కమ్ ఆన్. క్లాప్స్ క్లాప్స్. కమ్ ఆన్. సో మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, సూపర్ సండేలో ఎంతో మంది సూపర్ స్టార్స్ ఈ రౌండ్ కోసం ఎదురు చూస్తారు. ఈ రౌండ్ లో కోచింగ్ తీసుకుని బయటికి వెళ్ళి హిట్ సినిమాస్ అని వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాగే మీరు బయటికి వెళ్ళి ఒక అద్భుతమైన పాట పాడాలన్నా, మీరు సినిమాలో యాక్ట్ చేయాలన్నా ఈ రౌండ్ కంపల్సరీ ఆడాలి. రైట్? సో లెట్స్ ప్లే దిస్ హెడ్స్ అప్. ఓకే, లెట్స్ గో. సో ఫస్ట్ గా గీతా మాధురి గారు మీరు ఆడతారు. రైట్? వర్డ్ మీకు మాత్రమే కనిపిస్తుంది. మీరు ఇటు వచ్చి అబ్బా ఏంటి? నాకు తెలుసు ఎగ్జిబిషన్ లో రింగులు వేస్తే బొమ్మలు ఇస్తారు. అదే తొక్కుడు బిల్ల. తొక్కుడు బిల్ల లాంటి గేమ్ ఇంకో గేమ్ ఏదన్నా? కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క. ఒక్క నిమిషం, చిన్నప్పుడు ఆడుకుంటే ఆటల్లో ఒకట ఖోఖో, కబడ్డీ. ఇంకో వర్డ్. పక్కింట్లో అమ్మాయికి రాయిసిరుతా కిటికీలో. లవ్ లెటర్ చింపి రాకెట్. నువ్వే చెప్పేశావు. థ్యాంక్ యూ వెరీ గుడ్ టీచర్. అంటే నేను అవన్నీ వేసి అలవాటు అయిపోయింది. అద్దం, గోడ, పాతకాలం గోడలు. ఇదేంటి? ఇదా ఈ ఫ్యాన్ క్వీన్. గండికోట. బర్రెపాక, బర్రెలు ఉంటాయి. అదే ఉంది వేరే దేశంలో. గోడ, వాల్. ఎస్. వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. చెట్టు లెక్కగలవా, పుట్ట లెక్కగలవా. అది వెల్కమ్ న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీ లాగా. టుక్ టుక్. ఫ్రీక్. ఐ నో. వెయిట్. చైనా వాల్. సూపు. నూడిల్స్. అదే భయ్యా. బాణం. వేవ్స్. ఎలిఫెంట్ ని గురి చూసి కొడతారా? ఫామ్ భయ్యా, ఫామ్. వాడు మన వీరప్పన.
దాన్ని ఏమంటారా స్మగ్లింగ్. కాలుస్తా మనిషి హంటింగ్ హంటర్. నెక్స్ట్ లైట్. ఎయిర్ హోస్టెస్. ఏయ్ ఏంటి 2 ఫ్లైట్లు గుద్దుకుంటున్నప్పుడు వచ్చే మధ్యలో మబ్బులా? నాకు అర్థమైంది. పైన ఫ్యాన్ ఉందా? యూనివర్స్. వెనకాల ఫ్యాన్ ఉందా? ఫ్యాన్. హెలికాప్టర్ భయ్యా, గిర్రా గిర్రా తిరిగేది అదేనా? హెలికాప్టరే కరెక్ట్. ఆయన కదా ఆడాల్సింది, నేను చెప్తానంటే 2 చెప్పేశాను. థ్యాంక్ యూ. అవునా? ఇప్పుడు నువ్వు ఆడు, నేనేమి చెప్పా. ఓకే బాగా వెల్ ప్లేడ్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఓకే రెడీ. నేను ఎవరు? లవ్. నేను నీకేమవుతాను? వైఫ్, హస్బెండ్. కరెక్ట్. మీరు అన్ని చెప్పారేంటి? ఓకే, అంటే ఇంకా గుర్తింపు రాలేదా భయ్యా నీకు? ఇంకా హస్బెండ్ గా ఇంకా బాయ్ ఫ్రెండ్ స్టేజ్లో ఉన్నా. ఓకే. ఓ వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. హార్ట్ అటాక్. ఛాన్స్ కూడా ఒకటి కూడా ఎత్తాడు ఈయన ఫాస్ట్గా. అయినా కూడా అర్థం చేసుకోలేదు. నాకు డ్రాగన్ అనే పేరు గుర్తురా. బయట నుంచి కారుతుంది. పోల్ డాన్స్. పోల్ డాన్స్. ఎస్. అంటే నేను ఇప్పటివరకు నాకు తెలియదు పోల్ డాన్స్ ఎలా ఉంటుంది. నీకు ఎలా తెలుసు? పోల్ కి డాన్స్ చేశాడు. టీవీలో సినిమాలో ఎన్ని చూడలేదు. ఎక్కడ చూపిస్తున్నారు? ఏ సినిమా చెప్పు, 2 సినిమా పేర్లు చెప్పు, ఎందుకు చూపించారు? నెక్స్ట్ వర్డ్ కూడా చెప్పారు. కట్ చేయి. కట్. కరెంట్. బిల్లు వస్తే కట్టకపోతే కట్ చేస్తారు. ఆయన చెప్తున్న ఫీల్డ్లో నా పవర్ చూడుమా. పర్ణిక డాన్స్. సంగీత్. పర్ణిక. నేను ఆన్సర్ ఇచ్చినా తీసుకోలేదు వీళ్ళు. క్లూ. ప్రదీప్ మాచిరాజు. చూడ్డానికి జోకర్లా ఉన్నా అయ్యో. పవర్ స్టార్. పవర్. పవర్ కట్. నాకు ఇందాక ఒక ప్రశ్న మిగిలింది, అది ఇంకా అలాగే ఉండిపోయింది. ఆ పోల్ డాన్స్ ఎలా జరిగింది? హౌ, ఎలా చేయగలవు అంత ఎగ్జాక్ట్ గా? నేనేమో ఎగ్జాక్ట్ గా చేయలేదు. ఆవిడేమో నిన్ను కాపాడడం కోసం అంటే అండి ఆ పాటలో ఉంటుంది కదా అంది ఆవిడ. నువ్వే అవునవును ఆ పాటలో ఉంటుందండి. నిజంగా ఆ పాటలో చేశాడేమో ఎప్పుడైనా. ఇట్రామా, ఇట్రా, ఇక్కడ నుంచో, ఇప్పుడు పోల్ ఉందనుకో. చాలా బాగా కుదిరింది అసలు. వచ్చింది పోల్ డాన్సర్ ఎవరైతే ఉన్నారో యా చాలా బాగా చేస్తారు. ఆవలించుకుని నిద్ర. పిల్లో. పిల్లో. పిల్లో ఫైట్. ఇది
సుమో బట్టలు లేవు గోచి సుమో ఫైటర్స్ రెజ్లింగ్ సుమో ఫైటర్ సుమో ఫైటర్స్ సుమో ఫైటర్ సుమో ఫైట్ బాగా డ్రెస్ బాగుంటుంది సమ్మర్ లో. బ్రేకప్ సార్ సూపర్. డిస్కో పబ్ క్లబ్ పబ్ ఎంత బాగా చెప్తాడు ఇలాంటివన్నీ. వెల్ డన్, అయిపోయింది. వావ్ సూపర్ గా ఆడారు, వండర్ఫుల్ గా ఆడారు, వండర్ఫుల్ సూపర్. అండ్ బేసిక్ గా మీ ఇద్దరి మధ్యలో నా కాంబినేషన్, కోఆర్డినేషన్, ద ఆపరేషన్, ద కోఆపరేషన్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎస్, మీ ఇద్దరు సైగలతో కళ్ళతో కూడా మాట్లాడుకోగలరు, నాకు అది విషయం అర్థమవుతోంది. సో కంప్లీట్లీ మీ ఇద్దరిని ఎప్పుడు చూసినా చాలా మంది చూసి ఇన్స్పైర్ అవుతారు. సో ఇద్దరికి ఇష్టం, ఇంట్లో ఒప్పించడం అండ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం. అండ్ ఇట్స్ బీన్ ఎ వండర్ఫుల్ కంప్లీట్ ఫ్యామిలీ నౌ, ఎ హ్యాపీ ఫ్యామిలీ. సో ఆ బ్యూటిఫుల్ ఫ్యామిలీలోంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఎ బ్యూటిఫుల్ పర్సన్ మీతో మాట్లాడడానికి మాతో కొంచెం షేర్ చేసుకున్నారు. గురించి ఒక గమ్మత్తు విషయం చెప్పనా అండి. రోజు పొద్దున్న నేను ఆ క్రితం రోజు లేటుగా వస్తారు కదా ఇద్దరును, వచ్చిన తర్వాత క్రితం రోజు ఏం జరిగింది ఏ టు జెడ్ మొత్తం అన్నీ చెప్తారు. ఇద్దరు కలిసి కబుర్లు చెప్తూ ఉంటాడు. నంది ఏమో ప్రొడక్షన్ గురించి, సినిమాల గురించి, మాధురి తన ప్రోగ్రామ్స్లో ఏమేం జరిగినాయి, ఎవరెవరు ఎట్లా ఉన్నారు, ఏం చేశారు, ఏంటి సంగతి అవన్నీ చెప్తుంది. అన్నీ ఒక్కటి కూడా విదిలిపెట్టకుండా అన్నీ చెప్తూ ఉంటుంది. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి, ఇద్దరి మాట ఒకేసారి వినలేం కదా, ఇంకా అక్కడ కీచులాట మొదలవుతుంది అనమాట. సో ఈ సీన్ మా ఇంట్లో ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. మా మాధురికి చక్కగా నారదుడు ముడేసుకుని మెట్ల మీద కూర్చుని కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. ఈ సీన్ రోజు రిపీట్ అవుతుందండి. సరే కానీ మాధురి నందు ఇంకా కీచులాడుకోకుండా చక్కగా ఇద్దరు షో చేసుకోండి, ముద్దుగా చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మా అమ్మ అండ్ అక్క కూతురు నారదుడి ముడి అంటే ఏంటంటే రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ముడి మామూలుగా ఇలా కట్టుకుంటారు భయ్ అందరూ. మాదిరి మాటలో ఇల్లు ఇలా చుట్టుకుని పైన పెట్టుకుంటారు. నారదుడు మునీశ్వరుడికి ఇలా ఉంటుంది కదా, అది వేసుకుని తిరుగుతూ ఉంటుంది. అసలే పొడుగు, ఆ ముడి ఇలా ఉండేసరికి అందరు ఇలా చూస్తూ ఉంటారు. సో మా ఇంట్లో నారదుడి ముడి అని పేరు పెట్టారు. సో అంత బ్యూటిఫుల్ ఫ్యామిలీలోంచి లిటిల్ బిట్ మెమరీస్, కొన్ని పిక్చర్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు చెప్తున్న భోజనాల ఇలా అలానే కూర్చుంటాం. ఇంకా వస్తారు మా శ్రీ కళ్యాణ్ అని, ఇంకా సాకేత్, అందరం కూర్చుని అలా తింటాం సరదాగా. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, తెలుగు అమ్మాయి, అమ్మా నాన్న తెలుగు అమ్మాయి. ఇంకొక ఫోటో ఉంది, అది మాత్రం దాచాను నేను యాక్చువల్లీ. ఎందుకు? కాసేపు చూపిద్దామని ఆపా. కాదు, చూపించండి. అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందా ఏంటా అని ఆ ఫోటో నుంచాను. అలాగా చూపించమంటే చూపిస్తా. అమ్మో ఏంటి అంతలా అంటుంటే భయం వేస్తుంది. చూపించండి. రెడీయా? Here we go. మా మావయ్య గారు, మా అత్తయ్య గారు. నేను చిన్నప్పుడు మరీ చిన్నప్పుడే అంటే చిన్నప్పుడు అందరూ బాగుంటారు. I think that's 6 months అప్పుడు నాకు. వెరీ క్యూట్ అది. మా మమ్మీ, మా అత్తయ్య గారు, మీ అత్తయ్య గారు. సో అత్తయ్య గారు అంటే ఇద్దరు అనుకుంటారు వెన్ షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ లైక్ ఎ డాటర్. బట్ ఇట్ సైడ్ కూడా మీ అత్తగారు కూడా వాళ్ళ ఒక అబ్బాయి. సో నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో షీఈస్ ద ఓన్లీ గర్ల్ అండ్ అమ్మాయి అది కూడా. సో వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్, దే ఆల్వేస్ వాంటెడ్ దట్ ఫీలింగ్. And anything and everything related to their family, every single decision that goes out of the house has to be through me. అని వాళ్ళు అసలు నేను బాగా బచ్చగాని నాకు ఇంత చెప్తారేంటి నాకు అర్థం కాదు. అత్తయ్య నాకెందుకు, నాకేం తెలియదు. కానీ దే ఆల్వేస్ మేడ్ అ పాయింట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి నోన్. నందుకు తెలియాలి. నందు నాట్ దట్ అది పర్మిషన్ కాదు, ద కైండ్ ఆఫ్ లవ్ దట్ దే హ్యావ్. వాళ్ళ కొడుకు చెప్పిన ఫ్యామిలీ లవ్. ఇట్స్ a family. New person in the family. He should also. Very blessed. Wonderful. Superb. చిన్నవి మాట్లాడాము, చిన్నప్పుడు విషయాలు మాట్లాడాము, కానీ కొన్ని చిలిపి ప్రశ్నలు కూడా ఉన్నాయి మనకి. దీస్ ఆర్ కాల్డ్ క్రేజీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎంత క్రేజీగా ఉంటాయో ఎవరు బెటర్ గా ఆన్సర్ ఇస్తారో చూద్దాం. గీత కన్నా అందమైన అమ్మాయి ఉంది అని అనిపించిందా పెళ్ళైన తర్వాత? అనిపించలేదు. పెళ్లికి ముందు అనిపించింది. చాలా. అప్పుడు గీత పరిచయం నీకు? లేదు. ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అనిపించింది అంటే నేను రిలేషన్షిప్ లో లేనప్పుడు చాలా సార్లు అనిపించింది.
అంటే అటు సైడ్ అసలు దృష్టి వెళ్ళదు, పెళ్ళైన తర్వాత వెళ్ళట్లేదు బేసికలీ. వెళ్ళట్లేదు, ఉండుంటారు, వెళ్తుంది కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు, అంతేగా? అంతే. నువ్వు చెప్పదలుచుకున్నా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉండుంటారు, బట్ నేను ఆ దృక్పథంతో చూడను. ఎవరు ఆవిడ? అదే అంటే దృక్పథం అనేసి ఆవిడ అక్కడే మనం social teacher పేరు. ఓకే, ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి గీత కన్నా అందమైన అమ్మాయి ఉన్నా చూడలేకపోతున్నాడు తను. కుదిరినప్పుడు చూస్తాను అంటున్నా నందు. అసలు ఏమని అలా చెప్పి అంతే కదండి. గీత గారు, మా ఆయన్ని అడిగి చెప్తాను అని ఎవరికైనా ఏ టాపిక్ అంటే ఏ సందర్భంలో చెప్తారు? చాలాసార్లు చెప్తాను. నిజంగా అడుగుతారా మీ ఆయన్ని? సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికంటే ముందు ముఖ్యంగా నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం అడిగినా మీ ఆయన్ని అడుగుతారా? ఏమడిగినా అడగను, సమ్ టైమ్స్ చాలా సిల్లీవి అడుగుతాను. ఓకే, MBBS అంటే ఏంటి? మా ఆయన్ని అడిగి చెప్పాలా? చెప్పండి. భయ్యా ఇలా పరుగు తీగడు. టొమాటోని తెలుగులో ఏమంటారు? టొమాటోని తెలుగులో యాపిల్ని తెలుగులో ఏమంటారు? ఏదో అంటారు, మీ ఆయనకు కూడా తెలియదు. తెలీదు. సేపు. వద్దులే నాన్న, నువ్వు అనవసరంగా పదును పెట్టకు ఈ టైంలో. వేస్ట్ ఈ టైంలో రాత్రిపూట. సరే, మీ ఆయన అడగకుండా మేము అడగగానే మా కోసం పాట పాడతారా? ష్యూర్. ఏ పాట? ఏదైనా పాట. తమిళ్, మలయాళం, హిందీ. ఓకే. బాహుబలి బంగారు. दिन तड़क आजा उड़ के सराट पैरों से पीढ़ी जरा खोल नगाड़ संग डोल बाजे. తమిళ్. अक्कम पक्कम यारू मिल्ला पूदारे रारे కిలికిలి. बहा किलिकी रहा किलिकी पिपी पिलिपी टिपी टिलिपी मोड नोट पाटा पाटा किलिकी. ఓహో అలానా, ఓకే ఓకే, నాకు అర్థం. యాక్చువల్లీ చాలా బాగున్నాయి లిరిక్స్. యా. సో అంటే వేరే వాళ్ళ పాటలు కూడా పాడగలరు కదా మీరు? అయ్యో షూర్. వాళ్ళలాగే పాడతారా మీలాగా పాడతారా వాళ్ళ పాటలే? వాళ్ళలా పాడడానికి ప్రయత్నిస్తున్న టైంలో నా గొంతులోంచి ఎలా వస్తే అలా పాడతా. మేల్ సింగర్ పాడగలరా? బేస్ లో పెట్టి పాడేస్తా. బేస్ లో పెట్టు. సరే, కిషోర్ కుమార్. నీకంత సిగ్గు దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. చాలా ఒరిజినల్ వర్షన్. ఫీమేల్ సింగర్స్ లో అయితే సునీత గారిది అయితే గుండు సూది గుచ్చుకుంది గుండు సూది గుంజిందయ్యో. అంటే నేను మామూలుగా పాడా, ఆవిడలా ఏం పాడలేదు. ఓకే, గీత గారు, ఎప్పుడైనా జెల్సీ ఫీల్ అయ్యారా? వేరే అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ మీ ఆయన గురించి మాట్లాడినా, మీ ఆయనతో మాట్లాడుతుంటే మీరు చూసినా? గర్వంగా ఫీల్ అవుతాను. యాక్చువల్గా నాకు మంచి సూపర్ హస్బెండ్ వచ్చాడు, భలే అందరికీ నచ్చేలాంటి హస్బెండ్ వచ్చాడు అని హ్యాపీ ఫీల్ అవుతా. కానీ బికాజ్ నందు ఎలా మాట్లాడతాడో, అంటే నాతో పెళ్లికి ముందు కూడా అసలు ఎంత డీసెంట్గా మాట్లాడాడో, డెఫినెట్లీ అలాగే మాట్లాడతాడని నేను అనుకుంటూ ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వలే. మరి తప్పకుండా అలాగే మాట్లాడతాడు. బికాస్ బై పర్సన్ ఐ నో వాట్ నందు ఇస్. చూడ్డానికి ఇలా ఫ్రెండ్స్ అందరు ఇలా ఆట పట్టిస్తారు కానీ ఇస్ వెరీ స్వీట్ పర్సన్ అండ్ యూ బోత్ మేక్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంకా చాలా మంది కపుల్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. వండర్ఫుల్ పేర్. ఆల్ ది బెస్ట్. సో మీరు నాతో టచ్ లో ఉండమని అడిగాను, ఉన్నారు. అండ్ మీరు నాతో టచ్ లో ఉండడానికి, ప్రేక్షకులతో టచ్ లో ఉండడానికి మీకోసం ఒక చిన్న గిఫ్ట్. బిఫోర్ కన్క్లూజన్ మనం 100% లో షూటింగ్ చేసినప్పుడు ఒకసారి చెన్నై వెళ్ళాము. అవును. చెన్నైలో సాంగ్ షూట్ చేసాం. అవును. ఫ్లైట్ మిస్ చేసాం ఇద్దరం. ఓకే. అప్పుడు రెండో ఫ్లైట్ బుక్ చేసాం. అవును. అప్పుడు నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. అప్పుడు నువ్వు నాకు అప్పు ఇచ్చావు. ఓకే ఓకే. ఫ్లైట్ టికెట్ కొన్నావు. అందరి సమక్షంలో నేను నీకు తీర్చేయడానికి గురించి అని చెప్పి డిజిటల్ ప్రూఫా ఇంత అద్భుతంగా? నీ 2500 నీకు నాకు రుణం లేదు. అయ్యో, ఇట్స్ ఓకే, ఏం కాదు, పర్లేదు. సో స్వీట్. ఐ థింక్ 4-5 ఏళ్ళు అయిందా? 5-6 years అయింది. వితౌట్ ఇంట్రెస్ట్ 5-6 years అయినా కూడా తనకి నేను టికెట్ కొనడానికి ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేసాడు. బట్ సో స్వీట్, తిరిగి ఇచ్చాడు. ఇవ్వవేమో అని చెప్పి 3 days నుంచి సరిగ్గా తిండి కూడా ఎక్కట్లేదు నాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ దిస్ షో. వండర్ఫుల్. కమ్ ఆన్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను మరో సూపర్ స్టార్ తో. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.